కారే ఇంకా ఇంకా నో డౌట్ వేరే ముచ్చట లేదు. సవాలే లేదు. ఇప్పుడు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మాది పక్కనే 3 కిలోమీటర్ల హస్నాబాద్ గ్రామం. అందులో కార్యకర్త ఉంటే దేనికంటే దానికి కాంగ్రెస్ కు 8 వార్డులు ఉన్నాయి. 8 మంది వార్డు మెంబర్లు లేరు. దానికి కార్యకర్తలు ఉండరు. పోలింగ్ ఏజెంట్లు. అది వేస్ట్ అయిపోయింది. అంటే ఎందుకు ఇంత రావడానికి గల కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే తొండలో పడితే లాభాలతో ఇదనుకుంటా. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, మహిళలకు 2000 పిల్లలకి లేదు, 20 లక్షలు బయట దేశాలకు పోతే 20 లక్షలు లేదు. ఇప్పుడు కేసీఆర్ కిట్ లేదు. మహిళలు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు డెలివరీ అయితే ఇంటికాడ హాస్పిటల్ తీసుకొచ్చి ఇంటికాడ దించి 12 ఆడవాళ్ళకైతే 13,000, మగవాళ్ళకైతే 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ నెల రోజుల సామాన్ ఇచ్చి ఇంటికాడ దించొచ్చేది. ఇప్పుడు ఆయన పేరేలే ఊసలేదు, సత్య పట్టించుకున్నాడు. ఇప్పుడు మాతా శిశు కేంద్రం ఈయనే ఉంది, ఆయన పెట్టిండు. ఆడికి వచ్చి చూసిన వాళ్ళు లేడు, పట్టుకున్నాడు. అందులోనే ఎక్కడో అక్కడ ఆట ఆడుతున్నారు. ఆడికి మీరు కూడా పోయి చూడు ఒకసారి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడు వేరు వ్యతిరేకంగా మాట్లాడుతూ నేను, కానీ ఆడికి పోయి చూడు. పరిస్థితి ఘోరంగా ఉన్నది. మీరేమో ఇట్లా అంటుర్రు, నేను రాముండి, నాది రామరాజ్యం, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మొత్తం అభివృద్ధి చేస్తా అంటుండు. ఆయన అన్నది కరెక్టే. రామరాజ్యం కాదు, రావణ రాజ్యం చేస్తా, నాకు ఒక ఛాన్స్ ఇరి మిమ్మల్ని ఒళ్ళు బతికి అంటుండు. అది రావణ రాజ్యం చేస్తాను పాపం. ఆయన దేవుడు అట్లా అంటుండు. దేవుడు అని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ను దయ్యం అయిపట్టి మిమ్మల్ని చంపుతానే ఆయన అనుకుంటాడు. రేవంత్ రెడ్డి అంటే తొండలోడు తింటాడు, చైనోడు తింటాడు. ఈ తేలికలు, తొండలు, పాములను తింటాడు చైనోడు. వీడికి తొండలు ఈ లాగులు జరగబడతా, గోళీలు కండ్ల గోళీలు ఆడుకుంటా, మేడలో పేగులు వేసుకుంటా అంటాడు. వాడు ఎవరు రాక్షసుడు దేవుడా? అయ్యో నాకు తెలగడుగుతా, మీరు చెప్పుర్రి. ఇటువంటి పాలన ఇప్పుడు నాడు మనం పుట్టక ముందు ఎప్పుడైనా కానీ పేపర్లు చదువుకుంటప్పుడు చెప్తుంది శ్రీరామరాజ్యం కావాలని గాంధీ చెప్పిండు, గాంధీ రాజ్యం కావాలని అని చెప్పిండు. నేను రామరాజ్యం కాదు, నేను రావణ రాజ్యం చేస్తా అని తీసుకొచ్చిండు. ఎప్పుడన్నా కానీ ఎవరన్నా కానీ, అది నువ్వే కానీ నేనే కానీ ప్రపంచంలో ఎవరన్నా కానీ లంచానికి పైసలకు ఆశపడి ఏ పని చేసినా ఇగో గిదే వస్తుంది. సిప్ప చేతికి వస్తే ఆడుకొని తినాలి. ఇది మరో శ్రీలంక కంటే ఈయన చేస్తట్టున్నాడు. నేను తెలగడుగుతా. కేసీఆర్ అంటాడు ముసలోడు, బక్కోడు, ఎందుకు వానికి రాడు, బలం లేదు. ఆయన 10 ఏళ్ళ నుండి 3,40,000 కోట్లని కేంద్రం చెప్తుంది, RBI చెప్తుంది. వీడు వచ్చింది 23 నెలల్లో 2,80,000 కోట్లు వేసిండు. ఏ ప్రాజెక్టు కట్టిండు, ఎవరికి ఇచ్చిండు? నేను ఇంకో ఆల్కాడి చెప్తా పాటు 70,000 కోట్లు రైతు బంధు ఇచ్చిండు. ఈ మొత్తం ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేటు, ఒక SP ఆఫీసు, ఒక మెడికల్ కాలేజ్ కట్టించిండు ఆయన కేసీఆర్. ఈ మళ్ళా ఏంటి రోడ్లు వేసిండు. పోలీసు వాళ్ళకు అంతకుముందు మనం చూస్తుండే డగ్ 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 అని ఏది జీవులు వస్తుండే. ఆ జీవులు తీసేసి ఇప్పుడు ఏం పెట్టిండు? కేసీఆర్ ఏ కారు తిరుగుతుండో ఈ పోలీసు వాళ్ళకు కారు పెట్టిండు. అటు హలో అంటే చలో అన్నట్టు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. ఆవిడ రిపేర్ చేసే దిక్కులేదు. ఇంతకుముందు పోలీసు వాళ్ళకి ఏం చేస్తుండో 50,000 రూపాయలు ఇస్తుండే, ఏది మంత్లీ. అదే ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఆయనకి పోలీసు వాళ్ళు వాళ్ళని ఎప్పుడు ఆగిపోతే అరే మా వాళ్ళకి పేపర్ బిల్ కట్టి రాబోరు అన్ని వాళ్ళు ఎత్తున్నారు. అంటే ఈ అచ్చిన దోసుకుంటానికి వాడేమవుద్ది. కేసీఆర్ ఏమో సంపాదించి పంచిండు, వీడేమో దోసుకొని దాచుకుంటుండు. అంత నీచ నికృష్ణ జీవితంలో మేమైతే ఇక కాంగ్రెస్ అనేది జోలి. ఇప్పుడన్నా ఇప్పుడు కొత్తగా తిరిగి మాట్లాడుతున్నారు. మరోసారి మాట్లాడితే మీతో మాట్లాడవు అంత పాపం కూడా కొడుకు. ఇప్పుడు మీరు అల్గా చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ ఉంటుంది, టీఆర్ఎస్ అయితే కరెంట్ లేదన్నారు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు 6 నెలల కరెంట్ వచ్చింది. ఇయ్యాలకి కరెంటు అట్నే ఉందా? ఆయన ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుంటుంది, వీడుంటే కరెంట్ వెళ్ళిపోద్ది. మళ్ళా రేవంత్ రెడ్డి వాళ్ళు అయ్యా చచ్చిపోతే నీళ్ళకే దండం పెట్టినా అని చెప్పిండు. ఇప్పుడు ఆ దండం పెట్టే పరిస్థితి ఎక్కడ ఉందా? ఒకటి మళ్ళీ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు అని ఒకటి చెప్తుర్రే. ఏ ఊరికన్నావో శ్మశాన వాటికి ఉందా లేదా? ఆ ఊళ్ళో చెత్త తీసుకోవడానికి ట్రాక్టర్ ఉందా లేదా? ఆ ఊళ్ళో చెట్లకు నీళ్ళు పోసడానికి ట్యాంకర్ ఉందా లేదా? ఇన్ని రోజుల్లో నేను పుట్టినప్పటి నుంచి నాకు 61 సంవత్సరం ఉంది.
ఈ పుట్టినప్పటి నుంచి ఇటువంటి ఏర్పాట్లు ఎక్కడన్నా చూసిండ్రా, ఎవడన్నా ఇచ్చిండా? మరి అప్పుడు వీళ్ళు పైసలు ఇస్తలేరా? అప్పటి పైసలు లేవా? ఇప్పుడు ఇస్తలేరా? సరే ఆయన ఉన్న 10 ఏళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు ఇన్ని ఉన్నప్పుడు ఇస్తలేరా? నేను మా బడాబాయ్ చోటబాయ్ అని అన్ని తీసుకొచ్చి మరి ఏం చేస్తావు? ఇప్పుడు అప్పేం చేసి నువ్వు చేసిన 2,80,000 కోట్లు ఏం చేసినావు? ఓన్లీ ఢిల్లీకి మోసడానికే కదా, నీ అన్నదమ్ములకు పంచడానిక. వీడెవడ ఆడ తిరుపతి రెడ్డి, వానికి కలెక్టర్ పోయి కాలు మొక్కుడు, వానికి ఏం అధికారం ఉంది? వాడు వార్డు మెంబరా? ఆడి పిచ్చకుండా నా కొడుకులకేమో కాలు మొక్కుతారు కలెక్టర్లు. ఐపీఎస్ ఎంత ఉంటుంది దేశంలో? ఐపీఎస్ బ్యూరోక్రాట్ల కంటే పెద్దోడు ఎవరు లేడు. అటువంటి వ్యక్తే కాలు మొక్కుతున్నాడు. ఈయన అన్నకు అన్న ఇప్పుడు కాళేశ్వరం కట్టిదండగా అది మొత్తం లక్షల కోట్లు వృధా అయిపోయింది, 1,00,000 కోట్లు గంగలు కలిసిపోయిందని రేవంత్ రెడ్డి అంటుండు. కాళేశ్వరం కూల్చేద్దామంటుండు, ఏమంటావు నువ్వు? కరెక్టే. ఎందుకంటే వీనికి కట్టుడు సాత కాదు, కట్టుడు సాత కానీ కూల్చుడు కాకుండా ఒకటి మీకు ఆల్రెడీ చెప్తా, సంపాదించుడు సాతగానోడు ఏ చేస్తాడు? దొంగతనం చేస్తాడు. వీడు దొంగనేనా చేయకుంటే నాశనం చేస్తేనే అడక తింటాడు, వీడు తంతే పడతాడు. మీరు ఒకటే నేను ఆల్రెడీ చెప్తానే, ఎవడన్నా కానీ ఏం తమ్ముడు బాగున్నా అంటే గాడేంద్ర నాయకు అత్తనే అంటావు. లంచోడు కన్నా అనుకో, వాడు నగరికి పోతాడు, వాడు తిడతారా చంపుతారా అని భయపడిపోతాడు. వీడు అసలు బేకార్ నా కొడుకు, వీడు రేవంత్ ముఖ్యమంత్రి. అగో ఇక దానికే వీళ్ళు మన 5 ఏళ్ళు మనం ఓటేసినాం. ఏది మార్పు కావాలి అంటే ఏమనుకున్నాం మేము? ఈ చిన్న బట్టలు పోయి కొత్త బట్టలు, ఇస్త్రీ బట్టలు అయితే కద్దరు బట్టలు కదా, ఇవి ఉన్న బట్టలు గుంజుకుంటున్నాడు. ఓడన్నా ఇల్లు గట్ట కానీ కులగొట్టగా చూసుడు, కులగొట్టి నా కొడుకు ఇది మొత్తమే డిస్మెంటల్. ఆడు మెంటల్ గాడు, ఇది మొత్తం డిస్మెంటలే చేసేది. ఈ అని పని అది చేసేది ఏం లేదు. ఒకటి చెప్తున్నానే, అల్గా చెప్తున్నా, వేరే ఏం లేదు. కేసీఆర్ లంగా నేను ఒప్పుకుంటా, కానీ ఆయన పైసలు ఏదో పెట్టింది కదా, కాళేశ్వరం కట్టింది కదా. అది ఇల్లు నువ్వు ఇంట్లో ఉండరా అందే కట్టింది అనుకో, కానీ కట్టింది కదా. కట్టినందుకు దానికి రూపాయి లేకుండా ఆ మేస్త్రి పట్టుకెత్తాడా, సెట్టింగ్ కూడా పట్టుకెత్తాడా, ఉసుకే సిమెంటు పనిచేసే వాళ్ళు పట్టుకెరారు కదా. దానికి పెట్టి 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఆయన, ఇంకా 6,000 కోట్లు ఆయన అయ్య ఇచ్చిందా? మళ్ళా 94,000 కోట్లల్లా ఆడ పిల్లలు కనబడుతున్నాయి, కూలిపోయినాయని నువ్వే చెప్తున్నావు, నీళ్ళు ఆగుతూనే ఉంటున్నావు, అందులో ఉసుకని పోతే వచ్చుకుంటున్నావు. అవన్నీ ఎదురుగా కనబడంగా కూడా 1,00,000 కోట్లు అంటే మనిషి అన్నం తింటున్నట్టే నా మాట మాట్లాడు. ఒకటి మీరు చెప్పులే, నాకు తెల్లగా అడుగుతా. అయ్యో కోపంలో అంటున్నానో బాధలు అంటున్నానో చెప్పచ్చు. ఏది లేకుండా నువ్వు వీడికి వచ్చిన మాట్లాడంటే ఈ మైక్ పెట్టుకున్నావు, ఈ మైక్ కూడా రూపాయి లేకుండా అవుతుందా? ఈ మైక్ కావాలి, మళ్ళీ అటు వీడియో అది కెమెరా కావాలి. ఈ కెమెరా రూపాయలు, ఈ కెమెరాకు ఈ మైకు 5,000 కోట్లకు వీడియో 1,00,000 కోట్లు అనబట్టే 5,000 కోట్లు. మళ్ళీ ఈ మేడిగడ్డ ఊలగొట్టిదే 300 కోట్లకు ఎల్లంటోడు ఫ్రీగా కడతా అంటే 2 సంవత్సరాల నర అయినాక కూడా వీడికి ఇయ్యాల వేయండు. ఇట్లా కేసీఆర్ అతను దడలేసి ఇయ్యాల వేయండు కదా. మరి ఈ 2.5 సంవత్సరాలు ఎవరిని వేయండు? మళ్ళా వానికి ఎటువంటి ఉంది అనుకున్నారు? ఆడోళ్ళు కావాలా, బట్టలు తీసా తిరగాలి, ఆ కొలతలు పెట్టుకోవడానికి ఆడను. అదేమైంది ఆడోళ్ళది షో, అదేంటిది అది? ఆడోళ్ళది మన అందాల పోటీ కావాలానికి అర్ధనగ్నంగా చూడాలి. వానికి ఆ షోకు ఉంది కానీ డెవలప్మెంట్లోకి ఈ షోకి ఎక్కడిది? ఇప్పుడు ఒకటే కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలు చదువుకున్న పిల్లగాళ్ళకి ఏమైనా పెట్టాలి. కేసీఆర్ నప్పుడు ఒక విద్యార్థి మీద 1,20,000 కోట్లు 20,000 రూపాయలు పెట్టిండు. ఈడు ఎక్కడన్నా ఉన్న లాట్రిన్లు కట్టిస్తుండా? ఆ స్కూళ్ళల్లో కూలిపోయినా కట్టిస్తుండా? కూలిపోయినా చూస్తారా అని నాయమ్మడ. కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జగిచ్చాలా కలెక్టర్ను, ఈడ ఏది మూలకు పడ్డ కిలగడ్డను అందరినే జెండా వందనం ఎగరేసుడు, అందరిని అడుకోబడుతుంది. ఇప్పుడు ఆడలేదు, ఎక్కడో అక్కడనే ఎగరేసు, ఓనికి పట్టింపు లేదు. ఎందుకంటే ఆడికి పైసలు ఇవ్వాలి, ఆడిపోతే ఖర్చు కావాలి కదా. ఆ ఖర్చులు ఇస్తే నాకేమవుతుంది, ఆ కమిషన్ నాకు కావాలని చూస్తున్నాడు. అంటే డెవలప్మెంట్కు ఒకటే కన్నదానికి కడుపు బాధ, ఆ కాన్పు బాధ, దానికి ఏంతో నొప్పి ఏర్పడుతుంది. పిల్లలు లేనికి ఏం ఏర్పడుతుంది? ఇటువంటి ఈ రాష్ట్రంలో గొడ్డు నాముడు ఒకటి కూడా అనుతారు రేవంత్ రెడ్డి గారు. వానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉత్తూసి నా కొడుకు, అంతేగాని అంతకంటే ఎక్కువ ఏం లేదు అని పేరు చెప్పకు. ఫైనల్ గా కేసీఆర్ బయటికి రావడం, రేవంత్ రెడ్డి భయపడడం, రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేకుండా అయిపోతుంది అనుకుంటున్నా అన్న. ఎంత మాట మాట్లాడుతుంది? కేసీఆర్ బయటకు వస్తే భయపడా, ఇంట్లోనే ఉచ్చవసుకున్నాడు. వీడు బయటకు వచ్చా, బయటకు వస్తే ఉరికినావు మేడు బయటకాడికి. 2.5 సంవత్సరాలు ఏది లేనాడు, ఇప్పుడు ఉరికినావు గైవాన్ని. ఈవిడోడు మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు? నాది బీఆర్ఎస్ అని నిన్ననే అన్నాడు. మరి సభ బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ ఇది ఏ పార్టీ? అయ్యో అందా చెప్పే బీఆర్ఎస్ ఉన్నాడు, గీడు ఉంటాడా? గాడిపోతాయి.
అందుకని ఏది కాదు, దోసుకోవాలి దాచుకోవాలి. ఈ కాంగ్రెస్ పాలన అంటేనే దోసుకుంటూ దాచుకుంటూ నాకు తెలగడుగుతాను. ఇంకా నేను తెలగడుగుతా. కాంగ్రెస్ వాళ్ళు ఉన్న గిన్ని సంవత్సరాలలో ఇప్పుడు 75 సంవత్సరాలలో దాదాపు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఎన్నడన్నా ఈ రోడ్లు ఇవన్నీ ఇట్లా చూసినావా? ఇక్కడ కాదు, హైదరాబాద్లో చూసిరా, ఎక్కడన్నా చూసినట్టుంటే నేను ఛాలెంజ్ చేస్తా, ఓపెన్ ఛాలెంజ్ నేను వేస్తున్నా. మీరు రాగన్న కూడా చెప్పుర్రి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. తెలంగాణలో కేసీఆర్ వచ్చిన 9.5 సంవత్సరాలలో చేసిన డెవలప్మెంట్ భారతదేశంలో ఎక్కడ చేసినా నేను బట్టలు కూడా వీక్కొని తర్వాత అసలు వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఇంటికాడ ఏం పని చేయమని చేత బాత్రూమ్ కాకుండా ఉంటా. లేదంటావు అరే నువ్వు వేస్ట్ కాదు కదా, నువ్వు దేశాలు వాకి రావంటే ఈ దేశం నుంచి పెట్టిపోతా. ఆ దేశంలో ఇంకే దేశంలో బతకద్దంటే ఓపెన్గా నన్ను సూసైడ్ నోట్ రాసి చనిపోతా. కాంగ్రెస్ కోటే ఆ ముఖం చూస్తే ఇది అన్న పెడితేనే తిన్నది నాశనం అవుతుంది అని పేరు తీయద్దు. వేస్ట్ కాదు.